అందరికీ ప్రైజ్లాడండి. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ ప్రైజ్లాడు, అయ్యగారికి ప్రైజ్లాడండి. నా సాక్ష్యం ఏంటంటే, నాకు డిస్క్ ప్రాబ్లం ఉందన్నమాట. L3 L4 కూడా ప్రాబ్లమే. ఒక 10 నిమిషాలు కూడా నుంచోలేని పరిస్థితిలో ఉన్నాను. 2023, 22 అట్లా. 24 ఏమైందంటే, ఎన్నోసార్లు ఆపరేషన్కి వెళ్ళాలి, ఇంకా వేరే మార్గమే లేదని చెప్పారు. అయినా వెళ్ళను, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అయ్యగారి ద్వారా. కానీ నేను చాలా నమ్మకంతో ప్రేయర్ చేసుకున్నా. ఎన్నోసార్లు పడిపోయాను, లేచాను ప్రేయర్ చేసినప్పుడు. కానీ తగ్గింది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది అట్లనే. అయితే పరిచర్యకి రమ్మని దేవుడు నన్ను పిలిచాడు. అలాగే పరిచర్యకి వచ్చాను. అందరూ ఏమన్నారు, ఈమె పరిచర్య ఎలా చేస్తుంది, ఈమెకి అసలు నుంచుంటే కూర్చోలేదు కదా అని అనుకున్నారు. కానీ దేవుడు మహాకృపను బట్టి నేను పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప ఏం చేయలేను అనమాట. ఒక నిమిషం నుంచున్నా కూడా నా కాళ్ళు పైనుంచి కింద వరకు కాళ్ళు లాగేస్తూ ఉండేది. అయితే ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని, వచ్చేదాన్ని. అయితే అయ్యగారు ఒకసారి, మీరు రోషం గల క్రైస్తవులు అయితే అసలు ట్యాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనం ట్యాబ్లెట్ వేసుకోకుండా స్వస్థపడాలని చెప్పి ఒకసారి మనకు ప్రాపసీ ఇచ్చారు. అది నేను రిసీవ్ చేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు 2 పూటలు ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప నేను లేవలేను అనమాట. ఒక ట్యాబ్లెట్ రేటు 78 రూపాయలు ఉండేది ఒక్క పూటకి. అంతే. ఉదయం మానేసి అయ్యగారు చెప్పారు కదా, అది నెరవేరింపు జరుగుతుంది నా పట్ల అని విశ్వాసంతో ప్రేయర్ చేసుకుని నేను ఉదయకాలం ట్యాబ్లెట్ మానేశాను. అలాగా కొంచెం తగ్గిది. మళ్ళా నైట్ వేసుకోకపోతే ఏమవుద్దు, నైట్ అన్నా వేసుకోవాలని అలాగ ఒక పూట రోజు నైట్ వేసుకునేదాన్ని. దేవుడు మహాకృపను బట్టి పోయిన నెలలో 2వ ఆదివారం అయ్యగారి అనంటింగ్ ప్రేయర్ రోజు, అయ్యగారు ఈ సయాటిక్ ప్రాబ్లం కాలంతా లాగేస్తుంది అయ్యా, మీరు ప్రేయర్ చేయండి అని చెప్పి లైన్లో నుంచుని ప్రేయర్ చేయించుకున్నా. అయ్యగారు కాలు మీద కొట్టి ప్రేయర్ చేశారు నాకు ఆయిల్ వేసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఆ సయాటిక్ ప్రాబ్లం లేదు. నైట్ ట్యాబ్లెట్ కూడా మానేశాను. అసలు ఒక ట్యాబ్లెట్ కూడా మింగకుండా పరిచర్య ఉదయం 5:30కి వచ్చి రాత్రి 11 వరకు నేను ఇక్కడే ఉండి పరిచర్య చేసి ఇంటికి వెళ్తున్నా అన్నమాట. దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చి మనల్ని కాపాడాడంటే అది ఆయనకు తప్ప అది ఎవరికి సాధ్యం కాదు. ఆయనకి మనం ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేమన్నమాట. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.